నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు అద్దేపల్లి సుచిత్రాదేవి గారు రచించిన సలహా అనే కథను విందామండి. ఈ కథ 19/7/1991 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది. మీరు సాయంత్రం ఫ్రీయేనా? ఒక పక్క సంశయం, మరో పక్క కోరిక అటూ ఇటూ లాగుతుంటే చిన్నగా శశాంక్ అడిగిన తీరు అరవింద్కి తమాషాగా అనిపించింది. అతనెప్పుడో అలా అడుగుతాడని అరవింద్ అనుకుంటూనే ఉంది. ఆఫీస్ లెటర్స్ డిక్టేట్ చేస్తూ మధ్యలో ఆగిపోయి తన వంకే చూస్తుండిపోవడం, మాటల్లో తరచూ తడబడటం, తనతో ఏదో చెప్పాలని చెప్పలేకపోవడం అతన్ని చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉంది. శశాంక ఏం చెప్పాలనుకుంటున్నాడో, తన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకురాలేం కాదు అరవింద ఆఫీసులో చేరి 3 నెలలవుతోంది. కానీ కొందరు మగవాళ్ల చూపులు, ఆ చూపుల వెనుకుండే ఆకలిని ఎదుర్కోవడం ఆమెకు కొత్తేమీ కాదు. ఆ ఆకలి వేధింపుల వల్లనే ఆమె అప్పటికి 2 ఆఫీసులు మారింది. తండ్రి లేని కుటుంబం ఆమెది. ఎంత జీతమైనా సరే ఓ పద్ధతి పొదుపు లేకుండా ఖర్చు చేసేసి ఎప్పుడూ చిల్లరప్పులు చేస్తూ అవి తీర్చమనే తల్లి, సినిమా పిచ్చిలో పడి పగటి కలలు కంటూ చదువు నిర్లక్ష్యం చేస్తున్న తమ్ముడు, హై స్కూల్లో చదువుతున్న చెల్లెలు, అరవింద జీవితం చుట్టూ ఉన్న వలయాలు. ఆ వలయాలు దాటి రాలేదు అరవింద. అవి ఇంట్లో సమస్యలైతే మగతోడు లేని కుటుంబంలో పరిపూర్ణ యవ్వనంతో మిసమిసలాడుతూ అందంగా ఉండే అమ్మాయి అంటే అందరికీ ఓ బాణం వేసి చూస్తేనో అనిపిస్తుంది కాబోలు. ఇంట్లో బాధించే ఆర్థిక సమస్యల కన్నా ఈ బయట వేధింపులే ఎక్కువ కలత పెట్టేవి అరవిందని. తానేమీ వెర్రిముర్రి అలంకరణలేమీ చేసుకోదు. ఓరచూపులు, కులుకు నడకలతో హొయిలుపోవడం, మాటికి ముందు విరగబడి నవ్వడం ఇలాంటి కవ్వించే చేష్టలేమీ చేయదు. కుదురుగా జడల్లుకుని ముఖానంత బొట్టు పెట్టుకుని పొందిగ్గా చీర కట్టుకుని వీధిలోకొస్తుంది. తన మానాన తాను పోతున్న ఈ మగ ప్రపంచం ఊరుకోదేం. బస్సుల్లో చేతులు భుజాలు తగిలించడం, వెనక నుంచి వచ్చి రష్లో హత్తుకుపోవడం, దారిన పోతూ ఓ వెకిలి మాట అనేసిపోవడం, ఇలాంటివన్నీ తనతో పాటు ప్రతి స్త్రీకి తప్పనిసరి. తానొక్కతే ఏం చేయగలదు? దులపరించుకుపోతున్నా ప్రత్యేకంగా ఆమె పనిచేసే ఆఫీసులో మగవాళ్ళ నుంచి తప్పుకోవడం మాత్రం ఆమెకు దుస్సాధ్యంగానే ఉంది. కళ్ళు తిప్పుకోలేని అందం, పెళ్లికెటూ ఇప్పుడల్లా దిక్కులేదు. ఆర్థికంగా స్థిరమైన పొజిషన్ లేదు. దారికి రాక ఎక్కడికి పోతుంది అన్న ధీమాతోనే ప్రవర్తిస్తారు ఆమెతో అందరూ. అప్పటికి 2 ఆఫీసుల్లో ఉద్యోగం మానేసింది ఆ సమస్యలతోనే. ఇప్పుడు కొత్తగా చేరిన దీంట్లోనూ మేనేజర్ అప్లికేషన్ వేశాడు. తను నో అనగానే ఇంతెత్తన మండిపడ్డాడు. నిన్నెలా ఒడిలోకి రప్పించుకోవాలో బాగా తెలుసు నాకు. నీలాంటి వాళ్లను ఇదిగో ఇంతమందిని చూశాను అని బట్టతల చుట్టూ 4 వెంట్రుకలను చూపిస్తూ ఛాలెంజ్ చేశాడు. పైకి అప్పటికి విసురుగా ఆయనతో ప్రవర్తించిన లోపల బెదురుగానే ఉంది. ఈ జాబ్కి మంగళం పాడే రోజొచ్చేసినట్టుంది అని. ప్రైవేట్ కంపెనీల్లోనే అయినా ఎక్కడ దొరుకుతాయి తనకి ఇలా ఉద్యోగాలు మానేస్తూ పోతే? తిండి లేక తన కుటుంబం వీధిన పడినాడు తానిలా బింకంగా ఉండగలదా? దాదాపు తనలాంటి పొజిషన్లోనే ఉన్నా ఎప్పుడూ హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ కనిపించే తన స్నేహితురాలు స్వప్నకి తన బాధలు చెప్పుకుని వాపోయింది ఓనాడు అరవింద. చూడు విందు డియర్, కొంతమంది అదృష్టవంతుల్లా జీవితం మనకు వడ్డించిన విస్తరి కాదు. అయినా లోకంలో రకరకాల సమస్యలతో అవస్థలు పడుతూ జీవించే ఎంతోమంది కన్నా మనం ఓ రకంగా అదృష్టవంతులమే. మనసు నోరు కాస్త నొక్కేస్తే మనకన్నా సుఖపడే వాళ్ళుండరు ఈ లోకంలో. మన కోసం మన పెద్దలెవరూ మంచి సంబంధాలు వెతికి తెచ్చి మనకు పెళ్ళిళ్ళు చేయగలిగే స్థితి లేరు కదా. పైపెచ్చు మనం తెచ్చే జీతం రాళ్లతోనే బ్రతికే జీవాలెన్నో మన చుట్టూ. అలాంటిది మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇన్నాళ్ళు ఈ పవిత్రత అనే పరదా వెనక దాక్కున్న ఈ పరదానే మన మెడ చుట్టూ బిగించి పీక నొక్కేయాలనే చూస్తారు తప్ప మనల్ని ఎవరూ అర్థం చేసుకోరు. అందుకే నా మాట విని నువ్వు నాలా బ్రతికేయటం అలవాటు చేసుకో. అంతేగాని నన్నంటుకోకు, నామాలకాకి అన్నట్టు ముడుచుకుపోకు. చక్క ఓ బాయ్ ఫ్రెండ్ని చూసుకో.
అతను విసిగించే ఈ చీపురు ముళ్ళ లాంటి సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడు. సినిమాలు, షికార్లు, బహుమతులతో లైఫ్లో కాస్తంత సరదా మార్పు కనిపిస్తుంది మనకు. హాయ్ అన్నవాడు ఈడు జోడుగా ఉన్నాడనిపిస్తే నువ్వు హాయ్ అనేసే. అంతకన్నా మనకు మరో రాజమార్గమేమీ లేదు. మనం ఇలా ఎన్నాళ్ళు కన్యత్వాన్ని కాపాడుకున్నా మన చేయందుకునే రాజకుమారులెవ్వరూ రారుగాక రారు. స్వప్న సుదీర్ఘంగా బోధపరిచిన విషయ సారాంశమంతా అరవింద బుర్రలోకి ఎక్కేందుకు చాలాసేపు పట్టింది. అర్థమైన తర్వాత తెల్లబోయింది. మై గాడ్, హాయ్ అని బోలెడు మంది అంటారు అన్న ప్రతివాడితోనూ మరీ అలా కళ్ళు తేలయ్యకు. నీతో భుజాలు రాసుకుని నడవాలనుకునే ప్రతివాళ్ళు పడకదాకా నడుస్తారనుకోకు. ఏదో పరాయి ఆడదాని వేలుకొసలు తాకినా అదో తృప్తి అనుకుంటారే తప్ప వాళ్ళేమీ ముందుకు రారు. ఎందుకంటే అలాంటి అఫైర్లు నడిపేందుకు ఎంతో ధైర్యం ఉండాలి. అందరూ కథలు నడపగలిగే మగవాళ్లే అయితే ఇలా బస్సుల్లోనూ రోడ్లపైన స్పర్శ సుఖాలతోనూ నోటి మాటలతోనూ తృప్తి పడిపోయేవాళ్ళు మనకు తారసపడనే పడరు. మరో ముఖ్య విషయం, ఏదో సరదాగా ఉండమన్నారు కదా అని మనసు, ప్రేమ అని ఇన్వాల్వ్ కాకు. అలాంటి వాళ్ళు మళ్ళీ అడ్రస్ లేకుండా తప్పించుకుంటారు. అనుభవాల కోసం వెంపర్లాడే మగవాడు అనుభూతి అంటూ గిరిగీసుకోడు. స్వప్న మాటలు మనసుకు కటువుగా జీర్ణం చేసుకోలేనట్లున్న వాస్తవం కాదనలేకపోయింది అరవింద. ఆలోచించే కొద్దీ స్వప్న జీవన సరళిలో తప్పేమీ కనిపించలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎవరేమన్నా స్పందించడం మానేసింది అరవింద. అలాంటి సమయంలో కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఈ యువ ఆఫీసర్ శశాంక రాక ఆమెలో అలజడికి కారణమైంది. మగవాడి చూపుల్లో కామం తప్ప మరేమీ లేదనుకునే అరవిందకి అతని చూపుల్లో సరికొత్త అర్థాలు కనిపిస్తున్నాయి. అనురాగ సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అది అనురాగం అనుకోవడం తన భ్రమేనేమో అని కూడా అనిపించసాగింది. లేకపోతే కన్నెపిల్లల కలల రాకుమారుడిలా ఉండే అతనికి తనపై ప్రేమేమిటి? అతనే కోరుకుంటే తనకన్నా అందగత్తెలు, అంతస్తు కలవారు అతనికి భార్యలవుతారు. శశాంకకి తన పట్ల కోరికే కానీ ప్రేమ కాదు. అలా అని మనసుకు గట్టిగా నచ్చ చెప్పుకునేందుకు అరవింద చాలా ప్రయత్నించవలసి వచ్చింది. కానీ మనసు మరో రకంగా ఎదురు తిరగసాగింది. అతనికి తనపై ప్రేమ లేకపోవచ్చు, కానీ తనకుంది కదా. ఇష్టపడిన మగవాడికి తన అందం అర్పించుకోవడంలో తప్పేమిటి? అతనితో జీవితాన్ని పంచుకోలేకపోయినా కనీసం ఓ అనుభవాన్ని పంచుకుంటే జీవితాంతం తన హృదయంలో ఆ అనుభూతిని పదిలంగా దాచుకోదు? ఆ తృప్తి చాలదు? స్వప్న సలహా గుర్తొచ్చింది. శశాంక తనను పెళ్లాడాలని కోరుకోవడం అత్యాశదే కాదు, అసంభవం కూడా. ఎందుకంటే తన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అనాథల్లా వదిలేసి తన సుఖం చూసుకోలేదు. అందుకే అతనే కనుక తనను కోరుకున్న నాడు తన ఆనందంగా అతనికి సొంతమైపోవాలని అనుకుంది. అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత శశాంక పిలుపుకై అరవింద్ కూడా లోన ఎదురు చూడసాగింది అన్న అతిశయోక్తి కాదు. అలాంటి ఆహ్వానాన్నే ఈనాడు అందుకుంది. అందుకే అరవింద మనసు ఆనందంగా నవ్వుకుంది. ఆ నవ్వు కళల్లో ప్రతిఫలిస్తుండగా తల ఊపుతున్న ఆమెను చూసి ఈసారి కాస్త నిస్సంకోచంగా అడిగాడు తను. ఇవాళ నా పుట్టినరోజు, సాయంత్రం మీరు ఇంటికి రాగలరా? అలాగే, కానీ నాకు మీ ఇల్లు తెలియదే అంది. అతను కుర్చీలో రిలీఫ్గా వెనక్కి వాలుతూ అన్నాడు. సాయంత్రం 6ంటికి ట్యాంక్ బండ్కి వచ్చేయండి, నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అరవింద ఒప్పుకుంది. సాయంత్రం సమయం 7 కావస్తోండగా శశాంక ఇంటి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ. పార్టీ అన్నారు, ఎవరినీ పిలవలేదే అంది. శశాంక్ అందించిన ఫ్రూట్ జ్యూస్ మెల్లగా సిప్ చేస్తూ అడిగింది అరవింద. పుట్టినరోజున ఆడంబరంగా చేసుకోవడం నాకిష్టం లేదు. నా మనసుకు నచ్చిన వారితో ఈ పూట ఆనందంగా గడపాలనుకున్నానంతే. అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను. అర్థవంతంగా చూశాడామె వైపు. మనసుకు నచ్చిన, ఎగిసి పడిపోతున్న హృదయాన్ని బలవంతంగా జోకొట్టింది అరవింద. కోరిక తెలిపే ముందు ఇలాంటి మాటలే బోలెడు అంటారు మగవాళ్ళు. అవన్నీ నిజమనుకుని కలల కనుకు ఎక్కడి నుంచో స్వప్న చెబుతున్నట్టు అనిపించింది.
నా ఇల్లు చూద్దురు గాని రండి, అతను సోఫాలోంచి లేస్తూ అన్నాడు. అరవింద్ అనుసరించింది. ఇల్లు పెద్దది, విశాలంగా ఉంది. చివరగా బెడ్రూంలోకి నడిచాడు. గదిలో నీలిరంగు 0 వాట్ బల్బు వెలుగుతోంది. సారీ, ఈ రూంలో ట్యూబ్లైట్ పాడైంది చిన్నగా అన్నాడతను. అది అబద్ధమని స్పష్టంగా తెలుస్తున్నా. అస్పష్టంగా ఉన్న నీలి వెలుగులో కిటికీ అవతలన్న సన్నజాజి తీగ నుంచి గది లోపలికి కుతూహలంగా అన్నట్టు తొంగి చూస్తున్న పువ్వుల్ని చూస్తూ అప్రయత్నంగా అటు నడిచింది అరవింద. ఓ నిమిషం తర్వాత వెనకనే వచ్చిన శశాంక ఆమెను దాదాపు తాకుతున్నట్టే నిలబడుతూ అన్నాడు, నాకు సన్నజాజులంటే చాలా ఇష్టం. మెడ మీదుగా చెవి పక్కన వెచ్చగా వస్తున్న అతని ఊపిరి ఆమెకు గమ్మత్తుగా అనిపించి కొద్దిగా ఉలికిపడుతూ తల తిప్పింది. సన్నజాజి కన్నా బావుండే మీరంటే మరీ మరీ ఇష్టం, శశాంక మళ్ళీ అన్నాడు. శశాంక చేతులు ఆమె భుజాలపై పడ్డాయి సున్నితంగా. అరవింద విదిలించుకుని దూరంగా జరుగుతుందేమోనని చూశాడు. కానీ ఆమె నవ్వింది తీయగా సన్నజాజిలా. ఆ తర్వాత అతనికి అంగీకార సూచకంగా అభిముఖంగా తిరిగి శశాంక మోచేతి వంపులో చెక్కిలి ఆనించింది పరవశంగా. అతను ఆమెను హత్తుకుపోతూ పెదవులందుకున్నాడు. అరవింద ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఇక అతను తనని బెడ్ వైపు నడిపించడం మాత్రమే తరువాయని మనసులో రేగే అలజడిని సర్దుకుంటూ దానికి సిద్ధపడుతూ కళ్ళు మూసుకుని అతని చేతుల్లో ఒరుగుతున్న హఠాత్తుగా అతను తనను దూరంగా నెట్టి వడివడిగా వెళ్ళిపోవడంతో తెల్లబోయింది. వింతగా అనిపించింది. చెల్లున కొట్టినట్లయింది కూడా. ఆ మైకంలో అంతకు పూర్వం జారిపోయిన పైటను సరిచేసుకుంటూ ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. డ్రాయింగ్ రూంలో సోఫాలో ఓడిపోయినట్టు అలసటగా కూర్చుని ఉన్నాడతను. వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇంకేం చేయాలో తెలియనట్టు, అసలు ఇదంతా ఏమిటో, అతని ఈ విచిత్ర ప్రవర్తనకు అర్థం ఏమిటో తెలియక తికమకగా ఉంది అరవిందకు. శశాంక కళ్ళు మూసుకుని ఆమె ఉనికిని గమనించి మెల్లగా గొంతు విప్పాడు. నేను నిన్ను చూసిన మొదటి రోజునే అనుకున్నాను, నా జీవిత భాగస్వామిని కాబోయే అమ్మాయి ఇన్నాళ్లకు దొరికిందని. ఇన్ని రోజులుగా చూస్తూ నీపై నా ప్రేమను పెంచుకుంటూ అది నీకెలా చెప్పాలో తెలియక తటపటాయిస్తూ గడిపాను. కానీ నా మనసు నీకు తెలిపే ముందు అసలు నువ్వేమిటో నేను పూర్తిగా స్వయంగా తెలుసుకోవాలన్న తమాషా ఆలోచన వచ్చింది నాలో. అందుకే బర్త్డే అని చెప్పి ఇలా ఒంటరిగా తీసుకువచ్చాను. ముందు నువ్వు అసలు రావనుకుంటానా, కానీ వచ్చావు. ఇలా నిన్ను మాత్రమే పిలవడం నువ్వు బెదిరిపోతావనుకున్నాను. కానీ నువ్వు ఇవన్నీ చాలా సహజమన్నట్టు, నీకు ఇలాంటి ఆహ్వానాలు మామూలు అన్నట్టు ప్రవర్తించావు. ఇక నువ్వు బెడ్రూమ్లో సెక్స్కు కూడా సిద్ధమేయమంటూ అతి సులభంగా నా చేతుల్లోకి వచ్చేసావు. ఇలా ఇంతకు ముందు ఇంకెందరి కౌగిలిలోకి వెళ్ళిపోయావో నాకు తెలియదు కదా. నో, ఐ నెవర్ ఇమేజిన్ ఇట్. ఇలాంటి అమ్మాయిని కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నది. నా భార్య నాకు మాత్రమే సొంతం కావాలనుకోవడం అత్యాశ కాదు కదా. ఆశే కాదు, ఆ విషయంలో నాకు పరిపూర్ణ నమ్మకం కూడా ఉండాలి. ఆగాడతను, ఆవేశం తగ్గించుకోవడానికి అన్నట్టు. అతని మాటలు మనసుకు అర్థమవడానికి కొద్దిసేపు పట్టింది అరవిందకు. అంతే. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళిపో అంటూ కళ్ళు తెరిచిన అతనికి ఎదురుగా స్పృహ తప్పి ఉన్న అరవింద కనిపించింది. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.